అందరికీ ఎలా ఉన్నారు? ఇది మా గార్డెన్ అంటే పెద్ద పెద్ద గార్డెన్ ఏం కాదు, చిన్న మాకుండే ప్లేస్లో మేము ఇలా పెంచుకుంటున్నాం ఈ మొక్కలు. ఈ కనకాంబరాలు చూసారా, మేము వేసుకునేవి మూడు మొక్కలు చిన్న చిన్న వేసాను. ఇటువంటి స్క్వేర్ షేప్లో ఉండేటువంటి కుండీలో వేసుకున్నాం. ఇవి చిన్న 3 మొక్కలు వేసారు మా అత్తయ్య. ఇది ఇంత పెద్దదయ్యాయి. అదిగో అందులో ఒకటి, ఇందులో ఒకటి 2 వేసుకున్నాం. మేము 2 వాటిలో వేసుకున్నాం. ఇక్కడ ఒక 3 వేసాము. ఇవన్నీ పూలు అయ్యాయి. ఇందులో ఒకటి వేసుకున్నాం. ఇవేమో ఒక 3-4 డేస్ కనుక మనం స్టోర్ చేసినట్లయితే ఒక 3 పువ్వుల వరకు వస్తున్నాయి. అన్నీ ఎక్కువగా వస్తున్నాయి మాకు పువ్వులు, చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇది చూసారా, మా చిన్ని పుదీనా చెట్టు. ఇదిగోండి, ఇది మా పుదీనాకులు. మేము బిర్యానీ ఏదైనా చేసుకున్నా మేము ఇందులో తీసుకుంటాం. ఇదేమో పాము కరిస్తే వేస్తారంట ఆ రసం, ఆ మొక్క. ఇది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, మా అత్తయ్య చెప్పారు అలా అని. ఇది ఏమో బంతిపూల చెట్టు. ఇంకా ఇంకొకటి ఉంది బంతిపూల చెట్టు, ఇదొకటి అండ్ ఇదొకటి. దీనికైతే మొగ్గ కూడా వచ్చింది. ఇది ఇంకా పువ్వు పూసింది కానీ పెద్దది అవ్వలేదు, ఇంకా పెద్దది అవ్వాలి. ఇవైతే ఒక 3 ఉన్నాయి మాకు. అండ్ ఇవి కాగడ మళ్ళీ ఏదో అంటారు కదా, ఆ చెట్టు ఇది. ఇందులో చూసారా ఫ్లవర్స్ ఉన్నాయి, మొగ్గలు ఉన్నాయి. ఇవి పెద్దవి అయిపోయి, ఇవి చాలా పెద్దగా ఉంటాయి. పువ్వులు వైట్గా, కాళ్ళు అయితే పొడవుగా ఉంటాయి, బాగా బాగుంటాయి. ఇవి కూడా ఫ్లవర్స్. ఇవి చూసారా, అందానికి పెంచుకుంటే దీన్ని చాలామంది దేవుడికి కూడా కొడతారంట. మేమైతే దేవుడికి కూడా పెడుతుంటాం. ఇది మా మల్లె చెట్టు. ఇదైతే ఇప్పుడు సీజన్ కాదనుకుంటాను, ఇప్పుడు లేవు, కానీ సీజన్ టైంలోనైతే మాత్రం పెద్ద పెద్ద మొక్కలే వస్తాయి. ఇది కూడా ఇంకొక గులాబీ చెట్టు. ఇదంతా మా గార్డెన్ ఇది. అండ్ మోర్ ఓవర్ చెప్పడం మర్చిపోయాను, అవును, ఇది మా బ్రహ్మకమలం పువ్వు అంటారు తెలుసా మీకు, ఆ చెట్టు అనమాట ఇది. దీనికి మాకు ఇదిగోండి ఈ వేళ్ళు ఉంటాయి. ఈ చెట్టుకి అంచుల ఇక్కడ ఈ ప్లేసుల్లో వస్తాయి అన్నమాట మొక్కలు, బ్రహ్మకమలం మొక్కలు ఇవి. వీటికి ఈ ఎడ్జెస్లో వస్తాయి అన్నమాట మొక్కలు. ఇది మాకు ఆల్రెడీ సెప్టెంబర్లో వచ్చింది. నేను వీలుంటే ఫోటో యాడ్ చేస్తాను. ఇక్కడ సెప్టెంబర్లో పువ్వు వచ్చింది, చాలా మంచిది అంటారు పువ్వు వస్తే. చూసారా, ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్లో నుంచే బ్రహ్మకమలం పువ్వు వస్తాయి అన్నమాట. ఇదిగోండి, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఇదిగోండి, ఈ మధ్యలో నుంచే వస్తాయి అన్నమాట. ఇది మా బ్రహ్మకమలం పువ్వు చెట్టు, చాలా మంచిది అంటారు ఇది ఉంటే. ఇదొకటి ఉంది మా ఇంట్లో, కానీ ఇది పోయింది, ఎండిపోతుంది, ఏమైందో ఈ మధ్య. కానీ ఇది మాత్రం బాగానే ఉంది. ఇప్పుడు సీజన్ కాదనుకుంటా, దీనికి కూడా లేదు. మాకు సెప్టెంబర్లో ఒకటి, అక్టోబర్లో ఒకటి ఈ చెట్టుకు పువ్వు వచ్చింది. ఓకేనండి, బాయ్.